నమస్తే, వెల్కమ్ టు రాకీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞత తెలిపిన నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు. అన్ని రంగాల్లో మహిళలదే అగ్రగామి, బాల్య వివాహాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ అరుణ్ బాబు సూచన. ఘనంగా కనపరు పునీత జోజప్ప ఆలయ వార్షికోత్సవం, బాణసంచా విన్యాసాలతో ఆకట్టుకున్న తిరునాళ్లు. నర్సరావుపేట పురపాలక సంఘ ఉన్నత పాఠశాలలో ఓటర్ల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ప్రతిభా పోటీలు. పురపాలక కార్మికులతో సమ్మె కాలపు ప్రభుత్వ ఒప్పందాల అమలుకు సిఐటియు డిమాండ్, లేదంటే వచ్చే నెలలో రిలే దీక్షలకు కార్మిక సంఘాలు సన్నద్ధం. డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ మంత్రి కార్యాలయంలో ఎమ్మెల్యే అరవింద్ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. త్రికుటేశ్వర స్వామి చిత్రపటం ప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా నర్సరావుపేట నియోజకవర్గంలోని పలు సమస్యలు చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించే వినతి పత్రం అందించారు. కోటప్పకొండ తిరునాళ్ల సందర్భంగా చేసిన ఏర్పాట్లను వివరించారు. కొత్తపాలెం నుండి కోటప్పకొండ వెళ్లే రహదారి పునర్నిర్మాణానికి 4 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు డిప్యూటీ సీఎంకు ఎమ్మెల్యే కృతజ్ఞత తెలిపారు. బాలికల ఉన్నత విద్యాభ్యాసంతో తల్లిదండ్రులు జిల్లాకు ఖ్యాతి తీసుకురావాలని కలెక్టర్ అరుణ్ బాబు ఆకాంక్షించారు. నర్సరావుపేట కలెక్టర్ కార్యాలయంలో జాతీయ బాలిక దినోత్సవాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. స్వాతంత్రానికి పూర్వం మహిళల సాధికారత లేదని, ఇప్పుడు అన్ని రంగాల్లో వారి ముందడుగు వేస్తున్నారన్నారు. బాల్య వివాహాల్ని అరికట్టేందుకు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైన శంకర భారతీపురం విద్యార్థులు చంద్రిక, రంగమ్మ, సౌమ్యులకు జ్ఞాపికలను అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి కముదిని సింగ్, వైద్య శాఖ జిల్లా అధికారి డాక్టర్ బివి రవి, డీసీటీఓ రేవతి పాల్గొన్నారు. మన యొక్క చరిత్ర, మనకి విద్య ఎక్కడ మొదలైంది, అంతకుముందు విద్య లేదు, ఎక్కడి నుంచి మొదలైంది, ఎవరి వల్ల మొదలైంది అనే అంశాన్ని ప్రతి 1000 మందికి అబ్బాయికి 930 మంది మాత్రం ఆడపిల్లలు దొరుకుతున్నారు. గర్ల్స్ ఆడపిల్లలు చదువుకునేటువంటి పరిస్థితి అసలు లేదు. ఎక్కడో వేరుగా పెద్ద పెద్ద రాజకీయ వాళ్ళు ఎక్కడో చదువుకునేవాళ్ళు. అప్పటికే పిల్లలు బాయ్స్ అంతా చదువుకోవడం ఉన్నారు, జెంట్స్ అంతా చదువుకున్నారు. అప్పటికి 1900కి 1950 ఈవెన్ మనకి ఇండిపెండెన్స్ డే వచ్చినప్పుడు కూడా 1947 కూడా చాలా చోట్ల మగవాళ్ళకి అయితే ఎడ్యుకేషన్ దొరుకుతుంది, అవకాశాలు దొరుకుతున్నాయి. యాక్చువల్గా మనది ఆడపిల్లల ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది 1900 తర్వాత అనుకుంటే ఒక 100 సంవత్సరం 110 సంవత్సరాల్లో. ఎప్పటి నుంచో లెగసీగా ఒక 200-300 సంవత్సరాల నుంచి అవకాశాలను తీసుకొని బాయ్సే చదువుకుంటూ జెంట్సే దీంట్లో ఎక్కువ ఉంటూ వాళ్ళే అవకాశాలు తీసుకుంటున్నటువంటి రంగంలో ఈ మధ్య కాలంలో 100 సంవత్సరం లోపలే ఎడ్యుకేషన్ కానీ అవకాశాలు కానీ అందిపించుకుంటూ దాంట్లో ప్రయాణాన్ని ప్రారంభించినటువంటి మహిళలు కానీ ఆడపిల్లలు కానీ ఇప్పుడు అన్ని రంగాల్లో ముందుంటారు. అంటే 300-400 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి నక్షత్రాలలో ఉన్నటువంటి రంగాన్ని ఆడపిల్లలు ఈ మధ్య స్టార్ట్ చేసిన 100 సంవత్సరం లోపల ఈ అవకాశాలు అందించుకొని మగవారి కంటే ముందుగా అన్నింటిలో ఫస్ట్ ర్యాంక్స్ వస్తున్నాయి. అందరూ వాళ్ళే ముందుంటున్నారు, వాళ్ళే అన్నింటిలో ముందుకు వస్తున్నారు. అంటే అది మీలో ఉన్నటువంటి పట్టుదల, క్రమశిక్షణ, కమిట్మెంట్ని తెలియజేస్తుంది. అంటే 100 సంవత్సరం లోపే మీరు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈడింగ్లో ఉన్న వాళ్ళందరినీ వెనక్కి నెట్టేసి ముందుకు వచ్చారు. సో మీలో ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం అది. సో ఇంట్లో కూడా మన ఫ్యామిలీ చూసుకుంటే అమ్మని బేస్ చేసుకొని దాన్ని నడుస్తాం. నర్సరావుపేట పట్టణంలో మైనార్టీ వర్గాల కోసం చేపట్టిన సద్భావన నిర్మాణానికి 43 సెంట్ల స్థలాన్ని గత టీడీపీ సర్కార్ కేటాయించడంతో పాటు 1,45,00,000 రూపాయల నిధులు మంజూరు చేసిందని టీడీపీ మైనార్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు మాబు గుర్తు చేశారు. పల్నాడు జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి సద్భావన స్థలం 23 సెంట్లు తీసుకున్నారన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా మరొక చోట స్థలం కేటాయిస్తామని అప్పట్లో చెప్పారన్నారు. అయితే ఇప్పటి వరకు స్థలం కేటాయించలేదని, నిర్మాణ పనులు అసంతృప్తిగా వదిలేశారన్నారు. ఈ విషయాన్ని మైనార్టీ సలహాదారుడు షరీఫ్ దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు. ప్రభుత్వం స్పందించారు ఆయన కోరారు.
నా పేరు మాబు అండి. నర్సరావుపేట నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడిని. చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారిని కలవటం జరిగింది. ఎందు నిమిత్తం అంటే గతంలో మన గవర్నమెంట్ ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ 2014 నుంచి 2019 ఉన్నప్పుడు పెద్ద చెరువు 1వ లైన్లో 2294 సర్వే నెంబర్లో 43 సెంట్లు సద్భావన కళ్యాణ మండపానికి ఆ రోజు ముస్లిం సోదరులకు కేటాయించడం జరిగింది. దాంట్లో నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. అప్పుడు నిర్మాణం జరిగి 1వ ఫ్లోర్కి స్లాబ్ పోయటం జరిగింది. తర్వాత వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయటం వల్ల అలాగే నిర్మాణం ఆగిపోయింది. అయితే తర్వాత కొత్తగా పల్నాడు జిల్లా ఏర్పడిన తర్వాత కలెక్టర్ గారి భవన నిర్మాణం కోసం, నివాస భవనం కోసం ఆ రోజు మా సద్భావనకు సంబంధించిన 43 సెంట్లు 23 సెంట్లు తీసుకుని వారి యొక్క క్యాంప్ ఆఫీస్ కట్టుకోవడం జరిగింది. ఆ రోజు కూడా ముస్లిం సోదరులు మొత్తం కలిసి ఆ రోజు కలెక్టర్ గారు తోలేటి శివశంకర్ గారు దృష్టికి తీసుకొస్తే మీకు వేరే చోట స్థలం కేటాయించడం జరిగింది, చేస్తాం, మీకు రాకపోకలు దారి ఏర్పాటు చేస్తాం సద్భవనానికి అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వం మారింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చదలవాడ అరవింద్ బాబు గారు దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి మన 21వ తారీఖు మేము కలెక్టర్ గారిని కలవటం జరిగింది. అరవింద్ బాబు గారి సారథ్యంలో ముస్లిం సోదరులు మొత్తం దానికి సంబంధించిన రహదారిని ఏర్పాటు చేసి మాకు ఆ రోజు కలెక్టర్ నివాస భవనం కోసం తీసుకున్న 23 సెంట్లను వేరే చోట చూపించవలసిందిగా మెమోరాండం ఇవ్వడం జరిగింది, అర్జీ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి అరవింద్ బాబు గారి సారథ్యంలో. కాబట్టి కలెక్టర్ గారు మా మీద దయించి ఈ కళ్యాణ మండపాన్ని, సద్భావన కళ్యాణ మండపాన్ని త్వరగా పూర్తి చేసి నిధులు మంజూరు చేయించి మా రహదారిని ఏర్పాటు చేసి మిగతా స్థలాన్ని మాకు రావాల్సిన 23 సెంట్ల స్థలాన్ని ముస్లిం సోదరులకి కేటాయించమని చెప్పి ప్రార్థిస్తున్నాం. పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశాలతో అధికారుల బృందం గ్రామ బాట పట్టింది. నర్సరావుపేట మండలం యలమంద గురువాయిపాలెంలో గ్రామదర్శిని కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారి మురళి గ్రామంలోని ప్రాథమిక యూపీ పాఠశాలను పరిశీలించారు. మధ్యాహ్న భోజన నాణ్యతను తనిఖీ చేశారు. యలమందలోని పీజీఆర్ఎస్ ఫిర్యాదుదారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏవో నరేంద్ర, పంచాయతీ కార్యదర్శులు నాని, గాబ్రియల్ పాల్గొన్నారు. మలేరియాను గుర్తించేందుకు మైక్రోస్కోప్స్పై ల్యాబ్ టెక్నీషియన్స్కి 3 రోజుల పాటు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులతో వారిలో నైపుణ్యం పెంపొందిస్తూ ఉన్నామని మలేరియా మైక్రోస్కోపిస్ట్ ఎంపీ లక్ష్మీ సుభద్ర తెలిపారు. నర్సరావుపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సమావేశ మందిరంలో ల్యాబ్ టెక్నీషియన్స్కి శుక్రవారం 2వ రోజు శిక్షణ తరగతులు కొనసాగాయి. ఈ సందర్భంగా ఆమె రాకి మీడియాతో మాట్లాడారు. ల్యాబ్ టెక్నీషియన్స్ మలేరియా టెస్ట్ చేయడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించామని, వృత్తిపరమైన పలు సూచనలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ రవికుమార్, జిల్లా మలేరియా అధికారి రవీంద్ర, రత్నాకర్ పాల్గొన్నారు. పల్నాడు డిస్ట్రిక్ట్లో మలేరియా మైక్రోస్కోపీ మీద ల్యాబ్ టెక్నీషియన్స్ అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నామండి. డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ గారు అండ్ డిఎంహెచ్ఓ గారు వీళ్ళంతా ఇప్పుడే ఇనాగ్రేషన్ అయింది. దీని మీద వీళ్ళకి 1 డే ట్రైనింగ్ మేము ఇస్తున్నాము. స్టేట్ నుంచి వచ్చి నెక్స్ట్ 2 days ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. 3 days ఇస్తున్నారు వీళ్ళకి రీఓరియంటేషన్ ట్రైనింగ్. పల్నాడే కాదండి, ప్రతి జిల్లాలో కూడా ఇట్లా చేస్తున్నాము, మేము ట్రైనింగ్స్ ఇస్తున్నాము. నా పేరు ఎంవి లక్ష్మీ సుభద్ర. నేను WHO సర్టిఫైడ్ లెవెల్ 1 మలేరియా మైక్రోస్కోపిస్ట్ని. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేయడానికి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మేడం పద్మావతి గారు, మా అడిషనల్ డైరెక్టర్ ఎస్పీఓ డీసీపీ డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి గారు, వీళ్ళిద్దరూ బ్యాక్ బోన్ కింద ఉంటూ మొత్తం క్వాలిటీ కంట్రోల్ చేద్దాము మొత్తం స్టేట్ అంతా అని వాళ్ళంతా ఒక దీని మీద ఉన్నారు, కమిటెడ్ అయి ఉన్నారు. ఆ ప్రోగ్రాంలో మమ్మల్ని ఉపయోగిస్తున్నందుకు, మాకు అవకాశం దక్కినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. టెక్నీషియన్స్ అందరికీ కూడా ఒకే బెంచ్ మార్క్లోకి వాళ్ళందరూ కూడా ఒకలాగే పారాసైట్ని ఐడెంటిఫై చేయటము, స్టెయినింగు, రిపోర్టింగు ఇవన్నీ కూడా ఒకటే ప్రొఫార్మా ఉండాలి. మొత్తం స్టేట్ అంతా కూడా ఒకలాగే ఉండాలి, ఒకే బెంచ్ మార్క్ మీదకి రావాలి. ఎవరు కూడా మలేరియా పారాసైట్ని ఐడెంటిఫై చేయలేకుండా ల్యాబ్ టెక్నీషియన్స్ ఉండకూడదు అని చెప్పి ఈరోజు మలేరియా పారాసైట్స్ 2 స్పీషీస్ ఉంటాయి మనకి ఇక్కడ. ఈ 2 స్పీషీస్ మీద పీవీపీఎఫ్ మీద కంప్లీట్గా వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాము. శాంపిల్ కలెక్షన్ ఎలా చేయాలి, పేషెంట్ వచ్చినప్పుడు పేషెంట్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, వాళ్ళతో ఎలా ఉండాలి, స్టాండర్డ్ ప్రొఫార్మాస్ ఏమున్నాయి, వాటిని ఎట్లా ఫిల్ చేసుకోవాలి, శాంపిల్ కలెక్షన్ ఎలా చేయాలి, మలేరియా అండ్ ఆల్సో ఫైలేరియా కూడా చెప్తున్నామండి. తర్వాత వాళ్ళకి మైక్రోస్కోపిక్ ఎలా చేయాలి, ఏ విధంగా ఐడెంటిఫై చేయాలన్న విషయాన్ని కూడా చెప్తున్నాము. ఈ ప్రోగ్రామ్ అంతా కూడా వచ్చి చెప్తున్నది WHO సర్టిఫైడ్ ట్రైనర్ అయిన నేనైనా కూడా నా వెనకతల
మాకు మొత్తం సపోర్ట్ చేస్తున్నది డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి గారు, ఎస్పీఓ ఆవిడ, డిసిపి అండ్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ మేడం పద్మావతి గారు, వీళ్ళంతా టీం ఉన్నారండి. అలాగే మా నేషనల్ టీమ్స్ కూడా, నేషనల్ డైరెక్టర్స్ కూడా బాగా మాకు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఫ్రీ హ్యాండ్తో చేయడానికి మాకు అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇక్కడ పల్నాడులో వచ్చి వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. డిఎంఎండ్హెచ్ఓ గారికి, పల్నాడు డిఎంఎండ్హెచ్ఓ గారికి, డిఎంఓ గారికి, అందరి అఫీషియల్స్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నర్సరావుపేట నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి, టీడీపీ రాయలసీమ నేత పరిటాల రవీంద్ర వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. పలువురు నాయకులు, కార్యకర్తలు పరిటాల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పేదలకు పరిటాల చేసిన సేవల్ని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు గారి ఆదేశానుసారం మాజీ మంత్రివర్యులు, రాయలసీమ ముద్దుబిడ్డ పరిటాల రవీంద్ర గారి 19వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చదలవాడ అరవిందబాబు గారి ఆధ్వర్యంలో మన మాజీ మంత్రివర్యులు, రాయలసీమ పులి అయినటువంటి మన పరిటాల రవీంద్ర గారి 19వ వర్ధంతి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. పురపాలక సంఘ కార్మికులతో ప్రభుత్వం గత సమ్మె కాలంలో చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేయాలని పురపాలక కార్మిక ఉద్యోగ సంఘాల జిల్లా ప్రధాన కార్యదర్శి అమరారపు సాల్మన్ అన్నారు. నర్సరావుపేటలో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇంజనీరింగ్ కార్మికులకు జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు పెంచాలని, స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలని, రిస్క్ అలవెన్స్లు అపస్కులో లేని కార్మికుల్ని అందులో చేర్చాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 8, 9, 10వ తేదీలో రిలే దీక్షలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. గత సంవత్సరం జనవరిలో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలపై జీవో విడుదల చేయాలని, ఇంజనీరింగ్ కార్మికులకు కమిటీ నివేదిక ప్రకారం వేతనాలను చెల్లించాలని ప్రభుత్వాన్ని సిఐటియు నేత సాల్మన్ కోరారు. 8, 9, 10 తేదీల్లో సిఐటియు రాష్ట్ర పిలుపులో భాగంగా మరి ఇంజనీరింగ్ కార్మికులకి గత ప్రభుత్వంలో చేసిన సమ్మె సందర్భంగా ఇంజనీరింగ్ కార్మికులకి ఎటువంటి వేతనాలు పెంచలేదు. అలాగే శానిటేషన్ కార్మికులకి మరి ఆ సమ్మెలో వచ్చి ఇచ్చిన ఒప్పందాలను ఇంతవరకు జీవోలు ఇవ్వలేదు. ఆ జీవోలు ఇవ్వాలని, అలాగే ఇంజనీరింగ్ కార్మికులు స్కిల్డ్ వాళ్ళ నైపుణ్యం గుర్తించి వాళ్ళకి తగిన వేతనాలు ఇవ్వాలని, ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని మున్సిపాలిటీల్లో మరి అటు బదిలీ కార్మికులుగా వాళ్ళు అటు పర్మనెంట్ వర్కర్లు కాకుండా అవకాశాలు మరి 21,000 పొందకుండా మధ్యలో ఉన్న కార్మికుల్ని వాళ్ళకి కానీ 21,000 వేతనం ఇవ్వాలని, ఇలాగా అది ఫిబ్రవరి నెలలో ఈ దీక్షలు అయిపోయిన తర్వాత జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు నిర్వహించాలనుకున్నాం. అలానే అప్పటికి కానీ ప్రభుత్వం కానీ దారికి రాకపోతే మరి తర్వాత తదుపరి కార్యక్రమం చెలో విజయవాడ కార్యక్రమానికి సిఐటియు యూనియన్ పిలుపునిచ్చింది. మరి ఈ పిలుపులన్నీ విజయవంతం చేయాలని పల్నాడు జిల్లా మున్సిపల్ కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ పిలుపుల్లో అందరూ ఇంజనీరింగ్ కార్మికులు అందరూ రేపు 8, 9, 10 తారీఖుల్లో రిలే దిశలో చైతన్యవంతులయ్యి మనం పోగొట్టుకున్న వేతనాలు ఏదైతే హక్కులు ఉన్నాయో అన్నీ సాధించుకోవాలని, రాష్ట్ర పిలుపుని గౌరవించి మనందరూ హక్కులు సాధిస్తున్నందుకు పోరాటం నడపాలని కార్మికులందరూ తెలియపరుస్తున్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా సమితి సభ్యులు, ప్రజా సంఘాల ముఖ్య కార్యకర్తల విస్తృత సమావేశాన్ని సిపిఐ జిల్లా కార్యాలయం మల్లయ్య లింగం భవన్లో నిర్వహించారు. సమావేశానికి జిల్లా కార్యవర్గ సభ్యులు మేడ హనుమంతరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ రాష్ట్ర సహాయక కార్యదర్శి ముప్పల నాగేశ్వరరావు మాట్లాడుతూ, శతాబ్ద కాలంగా కార్మిక, కర్షక, ప్రజాశ్రేయస్సు లక్ష్యంగా సిపిఐ పనిచేస్తోందని, ఎన్నో పోరాట విజయాలు, నేతల త్యాగాల్ని స్మరించుకుంటూ శతవార్షికోత్సవ సభలు నిర్వహించుకుంటున్నామన్నారు. స్వతంత్ర ఉద్యమం కోసం అవతరించిన జాతీయ కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీగా అవతరించింది మాత్రం 1947 తర్వాత అన్నారు. కమ్యూనిస్టు పార్టీ జాతీయ ఉద్యమంలో 100 ఏళ్లకు పైగానే గడుస్తున్న పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్ ప్రసంగించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి 11,500 కోట్ల ప్యాకేజీ ఇవ్వడాన్ని సానుకూలంగా, శుభపరిణామంగా సిపిఐ పార్టీ భావిస్తుంది. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని అమ్మి తీరుతాం, ప్రైవేటైజ్ చేసి తీరుతాం, ప్రభుత్వ రంగంలో దాన్ని భరించలేము అని చెప్పిన కేంద్ర ప్రభుత్వం గత 4 సంవత్సరాల కాలంగా ఉక్కు కార్మికుల పోరాటం, సిపిఐ నిరంతరం దాని రక్షణ కోసం చేసిన పాదయాత్ర, ఆందోళనలు, అలాగే ఇతర రాజకీయ పార్టీలు ఆయా సందర్భోచితంగా తెలుగుదేశం, జనసేన, వైసీపీ, వామపక్షాలు అన్ని పార్టీలు కూడా కాలానుగుణంగా ఆలోచనలు అటు ఇటు జరుగుతూ వచ్చినాయి. బీజేపీ కేంద్రంలోనే ప్రభుత్వం దీన్ని నిలబెడతామంటే నిలబెడతామని
ప్రైవేటైజ్ చేస్తామంటే మౌనం దాల్చే పరిస్థితి రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి ఉంది. మొన్న 8వ తారీఖు ప్రైమ్ మినిస్టర్ విశాఖ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి విశాఖను గురించి వేదిక మీద ఒక్క మాట కూడా మాట్లాడలేదు. జిందాల్కి మిట్టల్కి ఇతర కంపెనీలకు సంబంధించి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వమని అడిగారు. కానీ సిపిఐ వామపక్షాల ఆది నుండి క్యాప్టివ్ మైన్స్ లేకపోవటమే విశాఖకు ఉన్నటువంటి నష్టమని, ఒక ప్రభుత్వ రంగ సంస్థకి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వకుండా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాలు, ఈ 10 ఏళ్ల నుంచి బీజేపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు సిగ్గుచేటైనటువంటి విషయం. నాదెండ్ల మండలం కనపర్లో వేంచేసిన పుణ్యత జోజప్ప ఆలయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గుంటూరు ఆర్సీఎం బిషప్ చిన్నబతిన భాగ్య ప్రత్యేక దివ్య పూజ బలి సమర్పించారు. పలువురు మత గురువులు కన్యశ్రీలు పాల్గొని ప్రార్థన చేశారు. ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గొనుగుండ్ల కోటేశ్వరరావు మరియు జోజప్పలను దర్శించుకున్నారు. భక్తులు కానుకలు, కొవ్వొత్తులు సమర్పించారు. ఈ సందర్భంగా బాణసంచ కాల్పులు, విన్యాసాలు ఆకట్టుకున్నాయి. తేరు ప్రదక్షిణ చేశారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. విద్యుత్ ప్రభ ఏర్పాటు చేశారు. విచారణ గురువు పగడల చిన్నప్ప ఆధ్వర్యంలో కమిటీ సభ్యుల ఏర్పాట్లను పర్యవేక్షించారు. చిలకలూరిపేట గ్రామీణ సీఎస్ సుబ్బానాయుడు, ఎస్ఐలు పుల్లారావు, అనిల్ పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఒక నిరాశ జీవిని జనిత వ్యక్తిగా అతను లేదా ఆమె జీవించే వీలుంటుంది కనుక మరి సక్రమమైనటువంటి వారిని పెంచాలి. మరి కొన్నిసార్లు మన సమాజంలో మరి భార్య భర్త అనేటువంటి వాళ్ళు లేకపోతే, మరి భార్య భర్తలు లేనటువంటి సందర్భంలో ఒక స్త్రీ ద్వారా ఎవరు ఒకరు పిల్లలు పుట్టినటువంటి ఆ సందర్భంలో మరి వాళ్ళ తండ్రి ఎవరు, తల్లి అంటే ఆమె ద్వారా జన్మించారు కాబట్టి తండ్రి ఎవరు అన్నటువంటి విధముగా వాళ్ళు జీవించకూడదు అన్నటువంటిది ఈ వ్యవస్థలో ఉన్నటువంటిది. ఇంకా అయిపోయింది క్లైమాక్స్. ఇప్పుడు దాకా ఏం ఫెయిల్ అవ్వలేదుగా, బాగా నీట్గా ఉంది. అదే ఇది తక్కువ ప్లేస్ నేను ఇంకా ఏదో కొడుతుంది అనుకున్నా, అది కూడా ఇలాంటిదే, దానికి దెబ్బలు ఉంటాయి, ఏది తగల. ఇది లాస్ట్ వీక్ కాబట్టి తగిలితే తగల. ఇంట్లో
మహిమార్థముగా మేమందరము కూడా నిర్వహించుకునే విధంగా మనందరినీ కూడా దీవించండి. ఈ పేరు ప్రదక్షిణలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని ఆశీర్వదిస్తూ అందరము కూడా భక్తి విశ్వాసాలతో ఈ ప్రదక్షిణతని కూడా నిర్వహిస్తూ తిరిగి మా యొక్క దేవాలయంలో తిరిగి వచ్చే విధముగా మమ్మల్ని అందరినీ కూడా నడిపించమని, ఇక్కడ చేరవచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు దీవించి ఆశీర్వదించమని, అయ్యా అప్పుడు ఈ రోజు ద్వారా పరిశుద్ధ మరి తల్లి మా అందరి కొరకు ప్రార్థించమని ఈ యొక్క మనవులను మన అతని ప్రీతిమాడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకలు ప్రార్థిస్తున్నాము తండ్రి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మనందరూ దీవించి సదా కాచి కాపాడును గాక. మరి ఆ పెళ్లి జరిగిన తర్వాత ఇటువంటి లాభాలు అనేటువంటి గృహంలో పెళ్లి వ్యవస్థలో ఉంటూ ఉన్నాయి అని మనకు చట్ట గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నాయి. కర్మానుష్ఠానం అనగా స్త్రీ లేకుండా పురుషుడు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జనవరి 26న ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నామని రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. నర్సరావుపేట కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్లో ఈ ఉచిత వైద్య శిబిరంను నిర్వహిస్తున్నామన్నారు. వైద్య శిబిరంలో మందులు, శస్త్రచికిత్సలు ఉచితంగానే చేస్తామన్నారు. అదేవిధంగా వినికిడి లోపం ఉన్న వారికి ఉచిత పరీక్షలు చేస్తామన్నారు. నమస్తే అండి, నేను డాక్టర్ జగన్మోహన్ రెడ్డి, కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్. మనం రేపు ఆదివారం 26వ తారీఖు రిపబ్లిక్ డే సందర్భంగా మన కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్ నందు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. చెవి, ముక్కు, గొంతు సంబంధించిన వ్యాధులకి ఉచితంగా పరీక్ష చేసి కావాల్సిన వినికిడి పరీక్షలు కూడా ఫ్రీగానే చేస్తాము. అలానే బ్లడ్ షుగరు, బ్లడ్ పర్సంటేజీ ఫ్రీగా చేస్తాము. తర్వాత అవసరమైన వాళ్ళందరికీ కూడా ఆపరేషన్లు ఆరోగ్యశ్రీలో కానీ ఆరోగ్యశ్రీ కార్డు లేకపోయినా కానీ అందరికీ ఆపరేషన్ ఫ్రీగా చేస్తాము. ఈ రకంగా మన సంవత్సరంలో 3 సార్లు జాతీయ పర్వదినాలు, రిపబ్లిక్ డే జనవరి, అలానే ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే, మరి గాంధీ జయంతి అక్టోబర్ 2, ఈ 3 పర్వదినాల్లో మనం దాదాపు 2000 సంవత్సరం నుంచి అంటే 25 సంవత్సరాల నుంచి మన హాస్పిటల్ తరపున క్యాంపులు నిర్వహిస్తున్నాము. మొదట్లో 2000 సంవత్సరంలో నాతో పాటు డాక్టర్ చదలవాడ కృష్ణమోహన్ గారు, డాక్టర్ అజ్ఞాన్ రెడ్డి గారు ముగ్గురం క్యాంపులు మొదలెట్టాము. ఈ సంవత్సరం మన హాస్పిటల్లో యాంపిల్ఫోన్ అనే ఒక మల్టీనేషనల్ కంపెనీ, న్యూరో ఈక్విలిబ్రియం అనే ఇంకొక మల్టీనేషనల్ కంపెనీతో టైఅప్ అయ్యాము. ఈ యాంపిల్ఫోన్ కంపెనీ వాళ్ళు హీరింగ్ టెస్టులు, అంటే చెవిటి డౌట్గా ఉంది, కొంచెం వినపట్టలేదు అనే వాళ్ళకి ఫ్రీగా పరీక్షలు చేస్తారు. ఫ్రీగా పరీక్షలు చేసి 30% డిస్కౌంట్తో అవసరమైన వాళ్ళకి వినికిడి యంత్రాలు కూడా ఇస్తారు. అలానే ఈ న్యూరో ఈక్విలిబ్రియం అనే కంపెనీ వాళ్ళు కూడా మనతో టైఅప్ అయ్యి మన హాస్పిటల్ కాంపౌండ్లోనే కళ్ళు తిరగటం, తల తిరగటం, వీటికి కొన్ని పరీక్షలు చేస్తారు. అది చాలా ఖరీదైన ప్రాసెస్. సో దానికి మామూలుగా అయితే 5,000 ఫీజు ఉంటుంది. దాని 30% డిస్కౌంట్ ఇచ్చి ఆ టెస్టులు కూడా చేయగలుగుతాం. సో ఈ తల తిరిగే పేషెంట్లు కానీ, తూలుడు వచ్చే పేషెంట్లు కానీ, లేదా చెవుడు ఉన్న పేషెంట్లు కానీ, వీళ్ళందరూ కూడా వచ్చి అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిన కోరుతున్నాము. అదేవిధంగా మన హాస్పిటల్కి కాక్లియర్ ఇంప్లాంట్ అనే ఒక సదుపాయం మనకి ఎంపానల్ అయ్యాము ఆరోగ్యశ్రీలో. సో వినికిడి లోపం ఉన్న పిల్లలకి, 5 సంవత్సరాల పిల్లలకి వినికిడి లోపం ఉందని గుర్తిస్తే వాళ్ళకి ఆరోగ్యశ్రీలో పెట్టి కాక్లియర్ ఇంప్లాంట్ చేయగలుగుతాము. సో ముందు పిల్లలందరికీ, అంటే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి అందరికీ కూడా వినికిడి స్క్రీనింగ్ టెస్టులు చేయించాలి. అసలు వాళ్ళకి సరిగ్గా వినపడుతుందా వినపడదా అని టెస్టులు చేయించుకోవాలి. ఎంత తొందరగా అంటే ఎంత చిన్న వయసులో మనం కనుక వాళ్ళ యొక్క వినికిడి లోపాన్ని గుర్తించి దానికి తగిన వైద్యం చేయగలుగుతాము. హీరింగ్ ఎయిడ్ పెట్టడం కానీ, లేకపోతే కాక్లియర్ ఇంప్లాంట్ చేయడం కానీ త్వరగా చేయగలిగితే, అంటే ఫస్ట్ 6 months, 1 year, 2 years వయసు లోపే కనుక మనం చేయగలిగితే అంత బాగా వినపడిద్ది వాళ్ళకి, అంత బాగా మాటలు వస్తాయి.
లేట్ అయ్యే కొంది 4-5 ఏళ్ళ వయసు దాటే కొంది మెదడు అప్పటికి పెరిగి డెవలప్ అయిపోద్ది. సో ఈ వినికిడి యంత్రాలు పెట్టినా కాక్లియర్ ఇంప్లాంట్లు పెట్టినా ఉపయోగం ఉండదు. అందుకే మన ప్రభుత్వం ఏం చేసిందంటే 5 సంవత్సరాల్లో పిల్లలకు మాత్రమే వర్తింపు చేస్తుంది. సో పిల్లలందరికీ పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 5 ఏళ్ళలో పిల్లల్ని కూడా తీసుకొని రండి, వాళ్ళకు కూడా మేము టెస్టులు చేస్తాం. ఒకవేళ ఆ రోజు కనుక టెస్టులు చేయడం కుదరకపోతే అందరికీ డేట్లు ఇచ్చి తర్వాత రోజు ఫ్రీగా చేసి పెడతాం. పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశాలతో జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ పర్యవేక్షణలో ఓటర్ల దినోత్సవంపై 6 విభాగాల్లో పోటీలు నిర్వహించినట్లు జిల్లా సైన్స్ అధికారి రాజశేఖర్ తెలిపారు. నర్సరావుపేట పురపాలక సంఘ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్రజాస్వామ్యంలో ఓటు ప్రాధాన్యతపై చిత్రలేఖనంతో పాటు 6 అంశాల్లో పోటీలు నిర్వహించారు. 7 నియోజకవర్గాల నుండి విద్యార్థులు హాజరయ్యారు. వక్తృత్వ వ్యాసరచన, చిత్రలేఖనం, పాటలు, స్కిట్ ప్రదర్శన పోటీలు నిర్వహించారు. కలెక్టర్ అరుణ్ బాబు, జాయింట్ కలెక్టర్ సురజ్ గనోరే, విద్యాశాఖ అధికారి చంద్రకళ విజేతలను అభినందించారు. శనివారం నిర్వహించిన ఓటర్ల దినోత్సవం సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. నా పేరు ఎం నీలానాయక్. నేను జడ్పీహెచ్ఎస్ వెల్లటూరు 10వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా మాట్లాడుతున్నాను. దేశంలో నివసించే ప్రతి పౌరుడి యొక్క బాధ్యత ఓటు వేయడం. ప్రజలు ఓటు వేయడం అవసరం లేదు, కానీ ఓటు అనేది ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరుడి యొక్క బాధ్యత. ప్రజలు ఓటు వేయడం ద్వారా ప్రజానిక మరియు ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొంటున్నారని అర్థం. భారతదేశంలో 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. ప్రజాస్వామ్యం ప్రజలకు ఓటు అనే శక్తివంతమైన హక్కును ఇచ్చింది. ఈ హక్కును వినియోగించడం ద్వారా మనకు నచ్చిన నాయకుడిని ఎంచుకోవడం జరుగుతుంది. మనకి నచ్చిన నాయకుడిని ఎన్నుకోవడం అంటే మనకు చాలా సమస్యలు ఉంటాయి. రోడ్లు, విద్యాసంస్థలు, ఎన్విరాన్మెంట్ పరంగా చాలా సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలను ప్రజలు ఒక్కలే తీర్చుకోలేరు. అయితే ప్రజాస్వామ్య దేశంలో అధికారాలు పార్టీ అధికారాలకి చేదక్కుతుంది. అప్పుడు మనం ఓట్ల ద్వారా నాయకుల్ని ఎన్నుకొని మంచి భవిష్యత్తు కోసం తయారు చేయాలి. ఓటు బాధ్యతతో కాకుండా ఒక్కసారి ఆలోచించి వేస్తే రాష్ట్ర భవిష్యత్తు మరియు దేశ భవిష్యత్తు మంచి బాటలో నడుస్తుంది. ఓటు అనేది రాజ్యాంగబద్ధమైనది. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరుడి యొక్క బాధ్యత ఓటు వేయడం. మనం ఒక్క పూట తినే కూరగాయలని ఏరేరి తింటాం. అలాంటిది మనల్ని 5 సంవత్సరాల పాటు పాలించే నాయకుల గురించి ఒక్కసారి ఆలోచించలేమా? మన ఓటు వారిచ్చే డబ్బులకి, వాళ్ళిచ్చే సారాయిలకి అమ్ముకుపోకూడదు. మనం ఒక్కసారి ఆలోచించి వేస్తే, బాధ్యత కాకుండా ఒక్క అడుగు ఆలోచించి వేస్తే మన దేశ భవిష్యత్తు మరియు రాష్ట్ర భవిష్యత్తు మంచి ఉన్నత స్థాయిలో నిలుస్తుందని ప్రతి ఒక్కరికి మనం చేసుకుంటాం. పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణంలోని ఓ అల్పాహారశాలలో వినియోగదారులు కంగుతిన్నారు. కస్టమర్ ఆర్డర్ చేసిన దోషిలో ఈగలు దర్శనమివ్వడంతో ఆందోళనకు గురైన సంఘటన చోటు చేసుకుంది. గతంలో అతిసారం వ్యాధి వ్యాపించిన సంగతి తెలిసిందే. ఆనాటి ఘటనతో అధికారులు ఇప్పటికీ తీర్పు మార్చుకోలేదు. ఆహార భద్రతా తనిఖీ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. యజమానులు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రజా ఆరోగ్యం దెబ్బతింటుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞత తెలిపిన నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు. అన్ని రంగాల్లో మహిళలదే అగ్రగామి. బాల్య వివాహాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ అరుణ్ బాబు సూచన. ఘనంగా కనపరు పునీత జోజప్ప ఆలయ వార్షికోత్సవం. బాణసంచా విన్యాసాలతో ఆకట్టుకున్న తిరునాళ్లు. నర్సరావుపేట పురపాలక సంఘ ఉన్నత పాఠశాలలో ఓటర్ల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ప్రతిభా పోటీలు. పురపాలక కార్మికులతో సమ్మె కాలపు ప్రభుత్వ ఒప్పందాల అమలుకు సిఐటియు డిమాండ్. లేదంటే వచ్చే నెలలో రిలే దీక్షలకు కార్మిక సంఘాలు సన్నద్ధం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాకీ న్యూస్.